పాపం చాలా కష్టపడి వచ్చారు. ఏంటి ఇవాళే నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావా? సిరింజ్ రెడీనా? సరే మొదలు పెడదాం. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావన్నాను. ఇది పుడిస్తే ఇక లేవద్దు. నువ్వు వాళ్ళని భలే చితకొట్టావు. నువ్వు ఏం చేస్తావు? నా బాడీలోంచి నేను బయటికి తీసాను. మెలకు వచ్చిందా? 8 గంటల పాటు బాగా పడుకున్నావా? తినడానికి ఏవైనా ఆర్డర్ చేయనా? నీకేవిష్టం? ఫ్రెంచ్ టోస్టా? నేను డబ్బులు ఇస్తాను. నిన్ను చంపినట్టు ఇప్పుడే కలగన్నాను. కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉన్నా. ఏం జరిగిందో డీటెయిల్డ్ గా నేను చెప్తాను. పాతకాలం ఇంటరోగేషన్ టెక్నిక్స్ బ్లాక్ ఆప్స్ లో నేర్చుకున్నాం. 3 షాక్స్ మనిషిని చంపేస్తాయి. గుర్తుందా డెక్? యా, అప్పుడు జరిగినవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. మీరు 4 షాక్స్ కంటే తట్టుకోలేరనుకుంటా. అలాగా, నాకు 5 వరకు ఓకే. 5? సరే, మీ ఇష్టం. నోటి దోల నోరు మూసుకుని ఉండలేవు. ఏదో హీరోలో పోసుకోవడదాం అనుకున్నాను. ఒకప్పుడు నిజమైన బ్రదర్స్ గా ఉన్నాం. టాస్క్ ఫోర్స్ బ్లాక్ నీకు గుర్తుందా డెక్? ప్రజలలో క్రూరత్వాన్ని చూశాం. మన దేశంలోనే కిరాతకులు, మన నాయకులు, మన శత్రువులు, మిత్రులు. ఇప్పుడు నీకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు. వాడు రాక్షసుల్లో మారిపోయాడు. నీలాంటి వాళ్ళని తలకి గురిపెట్టి షూట్ చేయడం మంచిదే. ఇంకా బుద్ధి రాలేదా? అది మంచి ఐడియా అని నా అభిప్రాయం. అయిపోయా. విచిత్రం ఏంటంటే మనిషికి తన రక్షణ కంటే ఎదుటివాణ్ణి ద్వేషించడం ముఖ్యమైపోయింది. అందుకే ఇక్కడున్నాం. 8 ఏళ్ల క్రితం మిషన్ లో జాయిన్ అవ్వమని ఏటీఓని అడిగారు. గుర్తుందా? లేదు, వచ్చి చావమన్నారు. అందరూ కాదు, దేవుళ్ళు. భవిష్యత్తుని నిర్దేశించేవాళ్లు. గొప్ప భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు వాళ్ళు మనకిచ్చిన రోజు గుర్తుందా? అది పర్యావరణ వినాశనం, పెట్టుబడిదారీతనం, ఇంకా ఉగ్రవాదం. 2096 లోపు మానవ జాతి తనని తానే అంతం చేసుకుంటుందని చెప్పారు. కానీ ఈటియాన్ కోరికని మనం నెరవేరిస్తే ప్రపంచాన్ని కాపాడొచ్చు. ఇలా చేస్తే ప్రపంచాన్ని కాపాడలేం. మూకుమ్మడి హత్యలు, నరికివేతలు. ఈ వైరస్ ఏంటో తెలుసా? ఈ వైరస్ మన సిస్టమ్ కి అవసరమైన మార్పు. దీంతో 3. నాకిది నచ్చింది. ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు. ప్రజల అంతానికి నువ్వు కొత్త కారణం వెతుకుతున్నావు. ప్రజలందరూ పరమ మూర్ఖులు. దానికి మీరిద్దరూ మంచి ఉదాహరణ. బతుకుతారో లేదో తెలియదు, ప్రపంచాన్ని కాపాడతారా? నీకు మంచి పనులు చేయటం మాత్రమే తెలుసు, అంతేనా షా? చిన్న కానుక మిత్రమా. నీకు చిన్న కానుక. ప్రతిసారి ఇదే చేస్తాను. నా నుంచి ఏమాశిస్తున్నావు షియర్ట్స్? ఏంట్రా నవ్వుతున్నావు? అర్థమైంది.
నీ కోపం తగ్గలేదు. చాలా అప్సెట్ గా ఉన్నావు. ఎందుకంటే హే, నాతో కలవకపోతే నిన్ను చంపేయమంటారు. వేరే దారి లేదు. ఎందుకంటే నీకు చాలా విషయాలు తెలుసు. ఆ రాత్రి గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. నిజం చెప్తున్నా, అప్పుడు నేను ఏమీ తెలుసుకోలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు నన్ను షూట్ చేసి నాకు మేలు చేశావు. నన్ను చూడు, నేను ఒక బ్లాక్ సూపర్ మ్యాన్, బుల్లెట్ ప్రూఫ్, న్యూ స్పైన్. ఎంత ఎక్కువగా మిషన్ లా మారతానో అంత ఎక్కువ మనిషిని అవుతున్నాను. ఈ పురోగతి కోసమే నా పోరాటం. నేను నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. మాతో కలిసిపో. బాస్ వాణ్ణి చేరమంటున్నారు. కాదంటే ఇద్దరిని చంపుతా. నిజం చెప్పాలంటే నా కోరిక కూడా అదే. నీకు ఈటీ అని తెలుసు, దాని గొప్పతనం తెలుసు. నన్ను మళ్లీ పుట్టించారు. వీడిని డిస్మాంటిల్ చేయండి. వీడు వాడి టీంనే చంపినట్టు చూపించారు. సొంత చెల్లి కూడా. నిన్ను నమ్మలేదు.